స్టార్ట్ చేద్దాం ఇక సర్వే చేద్దాం కానీ బుక్కడి కడుపులో అవడానికి చేద్దామే. ఇంకేం తింటావురా? ఇప్పుడే 2 ప్లేట్లు తింటివా టిఫిన్? ఓ గప్పుడు నాకు ఇవ్వరు రాకుంటుందా? సర్వ అంతా అయిపోయినాక మంచి దావత్ ఇస్తా కానీ ఇప్పుడు ఎండ నెత్తి మీకు వస్తుందిరా. ఇది పోంపా. అదే మరి పోపా పారా మరి పా. నాకు అప్పటికి తినిపే పోవాలా? అరే తినిపిస్తారా ముందు పని కానీ బా మరి ఫస్ట్ ఏంటికో. అరే వాస్తు ప్రకారం చెబుతాయి ఇల్లు నుంచి స్టార్ట్ చేద్దాం పా మరి పా. పోపా మెల్లగా అడి తీసుకున్నాడు. కుక్కలు ఉన్నాయనుకో మన పని అవుతుంది. ఏముంటాయి రగిడ మనకు ఇలా ఇంట్లో ఉన్నారంటావా? అరే తలుపులు తెరనే ఉన్నాయిరా. ఎందుకు లేరు పిలు? చెట్ల బిల్ల. అరే అసిస్టెంట్ నువ్వా నేనా? పెద్దోళ్ళు నువ్వా నేనా? పెద్దోళ్ళనైతే నీకు అప్పుడు బిర్యానీ వద్దా? పిలు పిలు. ఓ బాబు ఉన్నారు వాళ్ళని ఇట్లా మళ్ళీ ఒకసారి వీలురా. ఓ బాబు ఉన్నా అమ్మ వచ్చిండు బయటకు వచ్చిండు. ఇంకట్లా కానీ తాగినట్టు కొడుతుండే. అరే మనకు సర్వేకి వచ్చినాం రా. మనం ఏం చేస్తారు ఊళ్ళు ఏం చేయరుదా? మనకు సర్వే కావాలి ముందు. అవును మీరు పారప్ప. ఏ బాపు జనాభా లెక్కలకు వచ్చినాం. ఏం లెక్కనే నా దగ్గర రూపాయలు అంటే జనాభా లెక్కనట. నా దగ్గర అన్ని కళ్ళుగా అయిపోయినాయి, లేవు రూపాయలు లెక్కలేదు నా దగ్గర. అన్న గా లెక్కలు కాదు ఇవి, జనాభా లెక్కలు. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో రాసుకపోతే అందుకు వచ్చినాం. మీ ఆధార్ కార్డులు అందరు పట్టుకరా. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది. సార్ ఆయన బాగా ఉన్నాడు. పొడిచిందనుకో చూసే దిక్కులేరు వాళ్ళు ఇటు. అరే ఏం కాదురా నువ్వు బాబు. ఎట్లా ఏం కాదనుకుంటే ఏమన్నా ఏ తిట్లుంటాయి సార్. మనం ఇద్దరం ఉన్నామైన ఒక్కడు కూడా ఏం చెప్తారా? నా దగ్గర కార్డు లేవు. ఏదైనా మందు ఫ్రీ వస్తాయి ఇట్లా ఆ కార్డు ఇచ్చిపోరు నాకు. కార్డు లేవు. ఇంకా తాగే కార్లు బిఏ కార్లు కాదే. మీ వాళ్ళలో ఉంటే వీళ్ళు మీ వాళ్ళతో మాట్లాడదాం. నా తరకాయ ఖరాబ్ చేస్తున్నావేది వచ్చిందే ఇప్పుడు. అదే ఏం మాట్లాడుతున్నారు? నాకు మంది ఇవ్వలేరు. నేను ఒక్క కింగులా నేను కింగు. అవును సార్ మేము వేసేటట్టున్నాం సార్. నేను పోతా. దండం పెట్టి సార్ అది సార్. కూర్చోరా. పడితే ఇద్దరం బొందులో పడదాం, లేతే ఇద్దరం లేతాం. నన్ను కొట్టిననుకో నేను కూడా కొట్టాలి. పడదాం లేతే ఇద్దరం లేతాం. నన్ను కొట్టిననుకో నేను కూడా కొట్టాలి. ఏంట్రా ఇది? నువ్వు దెబ్బలు తిన్నాయి అక్కడ నన్ను దెబ్బలు తింపుతావు సార్. నేను పోతా సార్. అరే ఆవురా కూర్చో. ఏం కాదు అన్న. ఆకలి పాడైతుంది. చెప్పు లెక్కలు రాసుకొని పోతాం. అదే ఇప్పుడు ఏదైనా ఉంటే కోటర్ లెక్కలను చెప్తా. జనాభా లెక్కలన్న పానం తినక అన్నం పెడితే పానం తిన. కోటర్ కావాలంటే ఏ లెక్క అంటే ఆ లెక్కనే చెప్తా కదా సార్. ఏం చెప్పేటట్లేదు సార్. పోం బాగా సార్. ఏమన్నా వేసింది అనుకో మాకు. రావు నువ్వు అన్న. ఆ లెక్కల తర్వాత చెప్పవు కానీ నువ్వేం చేస్తావు చెప్పు అసలు. నేను రాసుకుంటా. అయ్యా మీరు వేసి పెట్టట్లేదు నన్ను. కానీ ఇప్పుడు నేను ఈ లెక్కలంటే పొద్దుగా లేస్తానా, లేచి ఒక్కొక్క ఆర్డర్ వేస్తా. వేసిన పగలు మళ్ళీ ఆఫ్ వేస్తా. తర్వాత రాత్రి పుల్లు వేస్తా. గివ్వే 3 లెక్కలు తప్ప నా దగ్గర ఇంకే లెక్కలు లేదు. నువ్వు గా లెక్కలు ఎప్పుడు కాదు కానీ అన్న. మేము ఇలా జనాభా లెక్కలు రాసుకుంటే నీకేమైనా పెంచినా ఏదన్నా వస్తుంది? పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తే ఒక రాసుకో. పింఛన్ కోటర్ వస్తుందా? కోటర్ వస్తే అయిపోయారు. అరే నువ్వు అన్నట్టు అయిందిరా. ఈ ఓదం బయట ఉంటే లాభం లేదు. కోటర్ మనం సెట్ చేసుకోరు సార్. ఒక కోటర్ అంతే. ఏమున్నదా ఏమో చేసేటట్టున్నాడు. అవతలు ఒక్కటే కూడా సార్. పైసలు రూపాయలు ఒకటే కోటర్ లేవు మా దగ్గర. మీ సర్వేకి వచ్చినాం. కోటర్ తెప్పిస్తారా? అరే బతుకుంటే ఏమైనా పని చేసుకోవచ్చు కానీ ఆన చుట్టు చేతులు పడద్దు. ఓళ్ళు ఉండరు కదా మళ్ళా. అందరు అట్లా ఉంటారా? పోరాడు ఒక్కడే ఉన్నట్టున్నాడు. గేమ్ ఆడుతున్నాడు. పోరుడు ఒక్కరు ఉన్నాడంటే జల్దీ అవుతాయిరా. వాడు మనం చెప్పినట్టు ఇంటాడు కావచ్చు. ఏదో కొంచెం దొడగొట్టే ఆకలి అవుతుంది. తిప్పినట్టు అవుతుంది. నేను పిల్లగాని వెళ్తా. ఏ నాని గిటిగుడు. నాని ఓ నాని గిటిగుడు. నాని సార్ నాని నాని అంటాడు. వాళ్ళకైతే అట్టున్నదా 4 అత్త తింటాడు. అరే నువ్వు సర్వేకి వచ్చినవురా. గాని కొడతా అంటే దగ్గర. ఓ పిల్లగా నీ పేరేందో కానీ గిటిగుడు అయిపోద్దియా. అరే పోరుడికి అంతా పిలిచిన వాళ్ళకి తెలియదురా. మనకి చెవుడు ఉంది కావచ్చు పాపం. ఏ గట్లా మీకు తెలియదు. నేను పిలుస్తా. నువ్వు ప్లేయర్. నువ్వు ప్లేయరు खेलेगा फ्री फायर खेलेगा फ्री फायर
ప్లేయర్ ని ఆడతావా 1 million కెలగా 1 million సో ప్లేయర్ నాకు అర్థం కాలేదు సార్. సార్ మీరు అన్ని సెంటర్ అన్నారు కానీ అని నత్తోడు నిజంగా అని ప్రో ప్లేయరే అని నచ్చలేదు ఆడు ఫ్రీ ఫైర్ ఆడుతున్నాడు. అరే ఎవరు రకరా అంతో ఒడిపిత్తవేంది ఆడు కొడితే మనం చూస్తామా? అప్పుడు గట్లనేది ఆ ముసలోడు ఏం చేస్తాడంటే నెలసి అటు చేసిండు. ఆడు ముసలోడు ఇటు పోరుడు. ఆ పోరుడు కూడా ఎట్లున్నాడు చూస్తున్నావా? కాదు మీరు మాటలు బాగా మాట్లాడుతుర్రు, ఇప్పుడు ఎందుకు వచ్చి చెప్పురి. నాని మావాడు గట్లనే మాట్లాడతాడు కానీ మేము జనాభా లెక్కలకు వచ్చినాం, మీ ఇంట్లో వాళ్ళని ఉంటే వీళ్ళు జనాభా లెక్కల నాకు ఎక్కలేరా అంటే ఇప్పుడు నీకు లెక్కలు చెప్పాను. నర్రి నేను మంచిగా రూమ్ కాడ ఆడుకున్నప్పుడు ఇటు పెద్ద నప్పతట్లు ఉన్నాడు సార్. ఇంత మనకి ఎందుకు అలా అలా అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ కసరి కాడికి వచ్చినప్పుడు అలా వేయించుకుంటారు. మనం పోం పారి. సరే మరి పోదాం పారా. పోతే పోతుంది కానీ మీరు కింద ఫ్రీ ఫైర్ ఆడితే కింద మీ ఐడి ఏరియా దాన్ని కలిసి ఇచ్చి పాడేద్దాం. ఏదిరా కట్ మాటతో వస్తే నువ్వు ఫ్రీ ఫైర్ ఆడతా. సరే నోపే పనిగానా ఎంత ఫ్రీ ఫైర్ లకి మళ్ళా నువ్వు ఇడిచిపెట్టు పోరి అరే అరే ఎడికైనా గిట్ల అయిపోయింది ఇంటికైతే పోయి ఇప్పుడు నీళ్ళైతే అవుతుందా అడుగుదాం. ఈ ఎండకు తరం అయితే లేదు. మరి ఏకైనా గిట్ల అవుతుంది ఇంద్రా పొద్దుగల నుంచి గిరాకా అయితే లేదు మనకు. మన గిరాకీ అయితే సబ్బు డబ్బాలు పేస్ట్లు అమ్ముతున్నామా? మన కాడికి ఏం చేస్తాయి పైసలు చెప్పిన వాళ్ళు రాసుకుందాం లేకపోతే లేదు. అంతే కానీ సరే కానీ ఆడ ముసలమ్మ ఉంది దూపాయి పడుతుంది నీళ్ళు. అవురా నాకు కూడా దూపైతుంది కానీ అడుగుదాం నీళ్ళు అయ్యా మా ఇల్లే అరే ఏమైందిరా నీళ్ళు అడిగితే మా ఇల్లు అనబట్టే ఈమె కూడా ఇచ్చేటట్లేదు కానీ లెక్కలు అడిగేది. ఏమో లెక్కలు అడిగితే చెప్తారా? ఏమో అడిగైతే చూడు. మీరు మేమా జనాభా లెక్కలకు వచ్చినాం, జనాభా లెక్కలకు పింఛన్ రాలే. అరే మనం జనాభా లెక్కలకు వస్తే పింఛన్ గురించి అంటే ఏందిరా? మనము పింఛన్ ఇచ్చేటట్లు లెక్క కొడుతున్నాం కావచ్చు, అందుకే పింఛన్ అడుగుతుంది ముసలమ్మ కదా కొంచెం పింఛన్ మీద పీసు ఉంటుంది. సరే కానీ అది ఇంట్లో ఎంతమంది ఉంటారు అడుగు నువ్వు. బావా మీ ఇంట్లో వాళ్ళు ఉంటారు? ఒక్కదాన్ని ఉంటాయ్యా. నీకు పింఛన్ ఎంత వస్తుంది? మీరు దొంగరా? నాకు పింఛన్ ఎందుకు? అవ్వతోడు దొంగల బాగా చేయబట్టి ముసలమ్మ. దొంగలంటే అడగట్ట తురికించుకునే అవుతారు. మనం ఉరికిస్తారు కానీ ఇలా చూస్తే మనం దొంగలు అనుకుంటారు. పొద్దున తిండి మొక్కలు చూడు ఎట్లనే చెప్పు తినవు జిల్లడోటు. అమ్మా నీకు పొలాలు ఏమన్నా ఉన్నాయా? పొలాలు పొలం ఎందుకు? దొంగలు అది దొంగలు అంటుంది ఎదురా. దొంగలు అంటే ఆడకట్ట తురికించుకునే అవుతారు. ఇప్పటికి 3 ఏళ్ళు మరి 4 ఏళ్ళు ఇవన్నీ ఇట్టాను కాబట్టి ఇలా ఇది మరి ఇక్కడ ఏమవుతుందో ఏమోరా మొదలు పెట్టినా ఏమోరా నీ కాచడమో మరి నా కాచడమో మరి మంచిది. కుక్కలు బిక్కలు ఏమి ఉండయా? ఏమో నేనేమన్నా చిన్నారా వాళ్ళని ఉన్నారా? అమ్మ ఓళ్ళని ఉన్నారా? కనిపిస్తుంది. అరే నువ్వు ఇట్లా ఎక్కుతే నా పిక్కలు పట్టదా? నా పిక్కలు అరే నువ్వు దిగురా. పిక్కలు పడుతుంది సార్. అరే నువ్వు కట్టుకున్నావా ఇందిరా? నా పిక్కలు పట్టేది అది గట్ట నా మీద ఎక్కుతావా? మరి నా పిక్కలు పట్టకుండా మీ మీద ఎక్కలే కదా సార్. నిజమైపోయి తలుపులేసి ఉన్నారంట ఉన్నారా వాళ్ళన్నా? ఎవరండి మీరు? జనాభా లెక్కలు ఓకే రాలి మీకోసం వేస్తుంది ఇంట్లోకి రాలి కూర్చోండి నేను నీళ్ళు ఇస్తాను. తీసుకెళ్ళి కొద్దిగా పుణ్యం ఉంటాయి. థ్యాంక్ యూ సార్. ఈ ఊర్లో ఏంటో కానీ అప్పటి నుంచి తిరుగుతున్నాం, ఎవరు కూడా కోఆపరేట్ చేస్తలేరు మాకు. మీరు ఇంకా కొద్దిగా మంచోళ్ళు దొరికారు. థ్యాంక్స్ అన్న నీళ్ళు ఇచ్చినారు. దానికి థ్యాంక్స్ ఎందుకు? ఇంటికి వచ్చిన వాళ్ళకు నీళ్ళు ఇచ్చుడేనా? చేయడా సార్ పొద్దున్న నుంచి తిరుగుతున్నాం, ఒక్కరు కూడా నీళ్ళు ఇచ్చిన పాపలు లేరు, కూర్చోమని ఉంటారు లేరు మీ విలేజ్ లో. మీ అసలు ఉండాలి సార్. మీ వృత్తి మీరు చేసినప్పుడు మేము మర్యాద ఇవ్వాలి కదా సార్.
అంతేగాని అందరూ మీ లెక్క ఆలోచిస్తే మంచిగా ఉండు. మా వృత్తి ఏంది, మేము గవర్నమెంట్ నుంచి వస్తుంది, మా పని మేమే చేసుకుని పోవాలి. కనీసం ఒక మర్యాద వచ్చి కూకుండా పెట్టి కొన్ని నీళ్ళు ఇస్తే కొద్దిగా తృప్తి ఉండే కదా సార్. అంతే. కరెక్టే కదా సార్. సరే మరి రాసుకోవాలి. సరే మరి సరే ఇక్కడ సంతకం పెట్టి. థ్యాంక్ యూ సార్. మీరు మంచి మర్యాద ఇచ్చిళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మంచిగా మర్యాద ఇచ్చిళ్ళు. విరిగినందుకు ఇది ఒక టైం. ఓకే సార్. ఓకే. అందరికి ఇట్లా సర్వే ఖర్చు రిసీవ్ చేసుకుంటే అందరు ఇల్లు ఎక్కువ ఉండాలి.